ప్రకాశం బరాజు దగ్గర వరద తగ్గుముఖం పట్టింది. గత 2 రోజులుగా ఎగువ నుంచి వచ్చిన వరద ప్రవాహంతో బరాజు దగ్గర వరద నీరు పరవళ్లు తొక్కింది. అయితే నిన్నటి నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టింది. బరాజు దగ్గర కూడా వరద నీరు తగ్గింది. కేవలం 20 గేట్లను ఎత్తి మాత్రమే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 30 గేట్లను అధికారులు మూసివేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణానది పరవళ్లు తొక్కినప్పటికీ కూడా నిన్నటి నుంచి ఆ వరద ప్రవాహం అయితే తగ్గుముఖం పడుతుంది. అదైతే మనకి స్పష్టంగా విజువల్స్ లో కనపడతా ఉంది. నిన్న 70 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తే ఇవాళ కేవలం 20 గేట్లను మాత్రమే ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తా ఉన్నారు. మిగతా 50 గేట్లను కూడా మూసివేశారు. ఎందుకంటే ఎగువ ప్రాంతాల నుంచి వరద తీవ్రత తగ్గిపోయింది. అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షం కూడా తగ్గుముఖం పెట్టిన నేపథ్యంలో అక్కడి నుండి వచ్చే వరద నీటి ప్రభావం తగ్గింది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం బ్యారేజీ దగ్గర కూడా ఆ వరద తీవ్రత అనేది లేకుండా పోవడంతో మొత్తం 70 గేట్లలో 50 గేట్లను ఇవాళ ఉదయమే అధికారులు మూసివేశారు. మిగతా 20 గేట్లను 1 అడుగు మేర మాత్రమే ఎత్తి దిగువగా అయితే వరద నీటిని విడుదల చేస్తా ఉన్నారు. మనకి కనపడతా ఉంది స్పష్టంగా విజువల్స్ లో కూడా బ్యారేజీ దగ్గర వరద నీటి ప్రవాహం పెద్దగా లేని విజువల్స్ కూడా మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. కేవలం అటు చివర అంటే సీతానగరం వైపు ఉన్నటువంటి గేట్లను పరిశీలిస్తే ఆ 20 గేట్ల నుంచి మాత్రమే వరద నీరు ఎగువ నుండి కిందకి పారుతున్న పరిస్థితి కూడా ఉంది. అది కూడా కేవలం 1 అడుగు మాత్రమే ఆ నీటిని గేట్లను ఎత్తి విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మిగతా 50 గేట్లు కూడా మూసివేశారు. ఎందుకంటే ఆ వరద తగ్గుముఖం పట్టింది. వర్షాలు కూడా అటువైపున ఎగువ ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనే ప్రకాశం బ్యారేజీ దగ్గర కూడా వరద తగ్గుముఖం పెట్టినట్టుగా మనకి స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి బ్యారేజీ దగ్గర 11 అడుగుల వరకు నీటి మట్టం కొనసాగుతా ఉంది. దీంతో పాటుగా 18,000 అదనపు క్యూసెక్కులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన నీటిని రెయిన్ఫ్లో ద్వారా వస్తున్నట్టుగా గుర్తించారు. ఇక సర్ప్లస్ గా ఉన్నటువంటి 14,000 క్యూసెక్కులు ఏదైతే ఉందో వాటిని కూడా దిగువకి విడుదల చేస్తా ఉన్నారు. కేఈ మెయిన్ అదేవిధంగా ఇతర కాలువలకు గుంటూరు కాలువలకి ఇప్పుడు ప్రస్తుతానికి నీటిని విడుదల చేయట్లేదు. ఏలూరు కాలువ కానీ కేఈ మెనాల్ కాలువకు మాత్రమే 4,000 క్యూసెక్కుల వరకు వరద నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవాళ రేపు కూడా ఇదే విధంగా వరద కొంత తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు భావిస్తా ఉన్నారు. కానీ అకాల వర్షాలు కనుక వస్తే ఆ వరద నీటి తీవ్రత పెరిగితే కనుక వెంటనే ఆ నీటిని ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి దిగువకు విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లను కూడా ప్రకాశం బ్యారేజీ దగ్గర నీటిపారుదల శాఖ అధికారులు అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి విజయవాడ దగ్గర అయితే ఉంది. కెమెరా పర్సన్ కోటితో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి.